స్ట్రీట్కి ఒక బ్యూటీ పార్లర్ ఎలా అయితే ఎవరైనా ఓపెన్ చేస్తున్నారో అలా స్ట్రీట్కి ఒక జిమ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆఫ్టర్ కోవిడ్ ప్రజలందరూ రియలైజ్ ఏంటంటే ఇన్ని జిమ్స్, ఇంత ఎక్విప్మెంట్, ఇంత అడ్వాన్స్డ్గా లేదు. మీరు వాళ్ళని అనాలిసిస్ చేసి డైట్ కూడా ఇవ్వడం జరుగుతుందంటారా? ఫిట్నెస్ అనేది ఇప్పుడు మనం మేజర్గా ఫోకస్ చేయాలని మనకు అర్థమైపోయింది. హాయ్ విప్లవ్, హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గుడ్, థ్యాంక్ యూ. సో ఫిట్నెస్ గురించి, వర్కౌట్ గురించి చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయి, వాట్ నాట్ చాలా ఉన్నాయి. అయితే నేను ఫస్ట్ అడగాలనుకుంటున్న క్వశ్చన్ ఏంటి అంటే, డోంట్ టేక్ మీ రాంగ్, స్ట్రీట్కి ఒక బ్యూటీ పార్లర్ ఎలా అయితే ఎవరైనా ఓపెన్ చేస్తున్నారో అలా స్ట్రీట్కి ఒక జిమ్ అనేది తీసుకురావడం, ఓపెన్ చేయడం చాలా కామన్ అయిపోయింది. బిఫోర్ కోవిడ్ ఇన్ని జిమ్స్, ఇంత ఎక్విప్మెంట్, ఇంత అడ్వాన్స్డ్గా లేదు. సో ఆఫ్టర్ కోవిడ్ డ్రాస్టికల్లీ చేంజ్ అయింది అనమాట. సో మై క్వశ్చన్ ఈస్ లైక్, ఎవరైనా జిమ్ ఓపెన్ చేసి ఎనీబడి కెన్ బికమ్ ఎ ఫిట్నెస్ ట్రైనర్? Can you please answer? Yes, and that's a good question that you brought up into the public. First thing ఏంటంటే ఆఫ్టర్ కోవిడ్ ప్రజలందరూ రియలైజ్ ఏంటంటే నో మ్యాటర్ హౌ మచ్ మనీ వీ హ్యావ్, ఇలాంటి ఒక పాండమిక్ వస్తే వీక్ ఉన్న వాళ్ళందరూ కూడా దే విల్ జస్ట్ టేక్ ద టికెట్ ఆన్. సో దే రియలైజ్ దట్ ఈవెన్ దే హ్యావ్ సీన్ దట్ ఈవెన్ పీపుల్ విత్ గుడ్ లగ్జరీ అండ్ మనీ ఈవెన్ దే కుడెంట్ లీవ్ వెల్. అండ్ దెన్ అప్పుడు రియలైజేషన్లో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఫిట్నెస్ అనేది ఇప్పుడు మనం మేజర్గా ఫోకస్ చేయాలని వాళ్ళకి అర్థమైపోయింది. సో ఈ ఒక ఏదైతే ప్రజలకి ఉన్న ఈ ఒపీనియన్ ఉంటుందో దాంతో ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యాయి బయట చాలా. లైక్ లెట్స్ సే, సో మనకి ఎలా ఉంటుందంటే ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారంటే దాన్ని క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఒక ఆపర్చునిటీ క్రియేట్ అయింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు జిమ్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే ఆ డిమాండ్ ఉంది కాబట్టి. ఇప్పుడు బిజినెస్ ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది మీకు బయట? డిమాండ్ ఉన్నప్పుడు ఆ సప్లై ఇవ్వడానికి అగైన్ ద బిజినెస్ విల్ బి ఎస్టాబ్లిష్, అండ్ దానికి మళ్ళీ ట్రైనర్స్ కూడా కావాలి. సో కాబట్టి ఇప్పుడు మీరు అండ్ ఇప్పుడు బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడం పెద్ద విషయం ఏం కాదు ఎవరికైనా కూడా. దే క్యాన్ గో విత్ లోన్స్ అండ్ దే క్యాన్ ఎస్టాబ్లిష్ ద జిమ్. సో ప్రజలకు కూడా, అండ్ ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎనీవన్ వాంట్ టు జాయిన్ ఇన్ అ జిమ్, వాళ్ళు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, లైక్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ఫీల్డ్లో. అండ్ ట్రైనర్ని చూస్ చేసుకునేటప్పటికీ కూడా వెదర్ దే ఆర్ సర్టిఫైడ్ ఆర్ నాట్, ఈవెన్ సర్టిఫై చేసిన తర్వాత కూడా వాళ్ళ స్కిల్ సెట్ ఎలా ఉంది, వాళ్ళ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూసుకోవాలి వాళ్ళు. సో ఇన్ దట్ కేస్ మీరు అన్నట్లు లైక్ యాజ్ ఎ కామన్ పబ్లిక్ మేము ఒక జిమ్కి వెళ్ళి ఆ ట్రైనర్ని ఆర్ యూ సర్టిఫైడ్ ఆర్ నాట్ అని అడిగితే ఐ డోంట్ థింక్ సో లైక్ దే వెల్ రెస్పాండ్ ఇన్ ఏ గుడ్ వే, బికాజ్ దట్ ఈస్ అంటే అదే అడగడం, నువ్వు సర్టిఫైడ్ ట్రైనర్ వేనా ప్రూవ్ మీ అని అడిగితే దే వోంట్ టేక్ ఇట్ ఇన్ ఎ పాజిటివ్. యూజువల్లీ ఇప్పుడు మీరు అలా అనుకోకండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనడానికి వెళ్ళారు అనుకోండి, నేను ఏది చెప్తే అదే తీసుకుంటారా మీరు? నో, మీరు అడుగుతారు కదా దీని అసలు వారంటీ ఎలా ఉంది, ఇది ఎలా పనిచేస్తుంది, ఇది ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. ఒక చిన్న ప్రోడక్ట్కి మీరు అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మీ లైఫ్ అనేది వాళ్ళ చేతిలో పెడుతున్నారు మీరు, రైట్? దట్ పర్సన్ విల్ బి రెస్పాన్సిబుల్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ టు యూ. సో అంత రెస్పాన్సిబిలిటీ ఒక చేతిలో పెట్టినప్పుడు మీ మినిమం రైట్ అది. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా, స్కూల్లో వెళ్ళినప్పుడు మన పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు కూడా మనం ఆ స్కూల్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉంది, ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్వి అవన్నీ చెక్ చేస్తాం కదా. సో ఇది కూడా మీరు చెక్ చేసుకోవాల్సింది, అండ్ దట్స్ యువర్ రైట్ టు ఆస్క్. ఓకే, కమింగ్ టు ద ఫిట్నెస్, choosing the gym and trainer, yes, you explained it very well. So coming to the fitness and workout, so being fit, being healthy, rendu oktena? Is there any difference? Definitely difference ఉందండి. being fit and being healthy is not same again. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఇప్పుడు చూసుకుంటే మనకు ఒక జాబ్ కావాలంటే మనకు ఒక డిగ్రీ కావాలి, దానికి సపోర్టింగ్ డిగ్రీ. జస్ట్ లైక్ ఫిట్నెస్ కూడా అంతే, మనకి ఫిట్నెస్ కావాలి, స్టార్ట్ చేయాలి జర్నీ అంటే మనకి హెల్త్ అనే ఒక కైండ్ ఆఫ్ డిగ్రీ లాగా అనుకోవాలి దాన్ని. అంటే చాలా మంది బయట ఎలా స్టార్ట్ చేస్తారంటే హెల్త్ని తీసుకోవడం కోసము ఫిట్నెస్ జర్నీలోకి రావడం స్టార్ట్ చేస్తారు. దట్ ఈస్ బై ద రాంగ్ స్టెప్ అనమాట. సో ఫిట్నెస్ ఏంటంటే మనకి ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడానికి, బట్ దానికి ఫస్ట్ మన లైఫ్ బాగుండాలి, దాని తర్వాత మనం క్వాలిటీని ఇంక్రీజ్ చేసుకోవాలి. మన వాళ్ళు ఎలా అంటే ఆల్రెడీ మైనస్ లెవెల్లో ఉంటారు. లెట్స్ టేక్ ద స్కేల్ ఆఫ్ -3, -2, -1, 0, 1, 2, 3 అనుకోండి. సో 0 దగ్గర ఉండేది మన హెల్త్, మన నార్మల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది, లైక్ ప్రాపర్ ఫంక్షనింగ్ ఉంటుంది బాడీలో, రెగ్యులర్ లైఫ్ లాగా. కానీ మన వాళ్ళు ఆల్రెడీ మైనస్ స్కేల్లో ఉంటారు బికాస్ ఆఫ్
స్లీప్ ప్రాపర్గా లేకపోవడం కానివ్వండి, లేకపోతే న్యూట్రిషన్ ప్రాపర్గా ఉండదు, చాలా స్ట్రెస్ ఉంటుంది. సో ఆల్రెడీ వాళ్ళు మైనస్లోకి వెళ్ళిపోయారు. సో ఫస్ట్ దే నీడ్ టు బ్రింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ టు దట్ జీరో స్కేల్. దట్ మీన్స్ కంప్లీట్లీ హోమియోస్టేసిస్గా వాళ్ళు వర్క్ అవ్వాలి. బేసిక్గా స్లీప్ని బ్యాలెన్స్ చేసుకోవడం కానివ్వండి, న్యూట్రిషన్ ప్రాపర్గా తీసుకోవడము, టైం టు టైం తినడము, అండ్ స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడం లైఫ్లో, ఇవి ఫస్ట్ వాళ్ళు మేనేజ్ చేసిన తర్వాత ఫిట్నెస్ జర్నీలోకి వస్తే ఇంక బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతారు వాళ్ళు. సో మీరు ఇఫ్ ఎనీబడి కమ్స్ టు యూ, సో మీరు వాళ్ళకి జస్ట్ వర్కౌటే సజెస్ట్ చేస్తారా, లేకపోతే బేస్డ్ ఆన్ దర్ పర్సనాలిటీ అండ్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మీరు వాళ్ళని అనాలిసిస్ చేసి డైట్ కూడా ఇవ్వడం జరుగుతుందంటారా? సో డెఫినెట్లీ అనాలిసిస్ కంపల్సరీ చేయాలి. అండ్ in my case, I'm a personal trainer and as well as a nutritionist. But it won't be the same for other trainers as well. కానీ ప్రతి పర్సనల్ ట్రైనర్కి ఒక యాడ్ ఆన్ ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ క్లయింట్ న్యూట్రిషన్ ప్లాన్ కోసం ఇంకొకటి దగ్గరికి వెళ్ళి టూ మచ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో మూమెంట్ అండ్ న్యూట్రిషన్ ఒకటే పర్సన్ దగ్గరికి తెలిస్తే వాళ్ళు ఒక సినర్జీని క్రియేట్ చేయగలుగుతారు దాంట్లో. సో ఒక పర్సనల్ ట్రైనర్ యాడ్ ఆన్గా తీసుకుంటే బెస్ట్ అది. ఒకవేళ లేదు పర్సనల్ ట్రైనర్కి న్యూట్రిషన్ గురించి తెలియదు అంటే బెటర్ గో విత్ ఎ గుడ్ న్యూట్రిషనిస్ట్, ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ వెళ్ళచ్చు, కన్వెన్షనల్ న్యూట్రిషనిస్ట్ ఎవరైనా తీసుకోవచ్చు. సో వాళ్ళ దగ్గర మీరు ప్రాపర్గా డైట్ చార్ట్, న్యూట్రిషన్ అంతా తీసుకోవాల్సి ఉంటుంది. నా విషయానికి వచ్చేసి ఏంటంటే నేను ప్రాపర్గా అనలైసిస్ చేస్తాను వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, అండ్ వాళ్ళ ఇన్ డెప్త్ బ్లడ్ పారామీటర్స్ చెక్ చేయడం జరుగుతుంది, గట్ మైక్రోబియం టెస్ట్ తీసుకోవడం జరుగుతుంది, అండ్ ఫుడ్ ఇంటాలరెన్సెస్ టెస్ట్, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని, ఎందుకంటే మనకి వీఆర్ బయో ఇండివిజువల్ అనమాట. అంటే నో బాడీ విల్ బి సేమ్, నో గట్ విల్ బి సేమ్. సో ఒక్కొక్కరికి డిఫరెంట్ వేలో వాళ్ళ బాడీ రెస్పాండ్ అవుతుంటుంది ఫుడ్కి. సో మనం ఆ డిఫరెన్సెస్ని చూసి వాళ్ళకి తగ్గట్టుగా ఆ న్యూట్రిషన్ ప్లాన్ అనేది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు ఎలా ఉంటారంటే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానివ్వండి చాలా రీల్స్ మనకి వస్తూ ఉంటాయి న్యూట్రిషన్ మీద. ఇది తినాలి, ఇది తింటే తక్కువ అవుతారు, ఇది తింటే మీరు పెరుగుతారు అని చెప్పేసి ఇలాంటి చాలా రీల్స్ వస్తూ ఉంటాయి. కానీ అందులో మనం జెన్యూనిటీని మనం హౌ కెన్ స్కేల్ ఇట్ అప్, రైట్? సో ఎవ్రీ బాడీ వోంట్ బి సేమ్. ఒకరికి ఒక డైట్ వర్క్ ఏంది అంటే అదే డైట్ ఇంకొకరికి వర్క్ అవ్వదు. ఎందుకంటే మీకు గట్ మైక్రోబియం డిఫరెంట్గా ఉండొచ్చు మీ గట్లో, ఆర్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ ఉండొచ్చు. సో ఇవన్నీ టెస్ట్ చేసిన తర్వాత మీకు ఏ ఫుడ్ అయితే బెటర్ ఉంటుందో ఆ ఫుడ్ సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే.